చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు మార్చి చదువుదాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. చదవండి. సౌలు కుటుంబమునకు సేవకుడు సిబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు సిబావు నీవే గదని అడుగగా అతడిని దాసుడనైన నేనే సిబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడని అతన్ని అడుగుగా సిబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగుగా సిబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో నేను. 5వ వచనం. అప్పుడు రాజు అయిన దావీదు మనుష్యులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతని రప్పించెను. చదవండి. 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టి మెఫీబోషెతు దావీదు అందుకు సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచి, అతడు చిత్తము, నీ దాసుడని నేను ఉన్నాను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేదు అని సెలవీయగా నమస్కరించి చచ్చిన కుక్క వంటి నన్ను నాయడలు నీవు దయచూపుడు నీ దాసు నేను ఎంతటి వాడునా. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తు అంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించున్నాను. చదవండి. కాబట్టి నీవును నీ కుమారుని దాసులను అతని కొరకు ఆ భూమిని సాగులు చేసి నీ యజమాని కుమారునికి భోజనమునకి ఆహారం కలిగినట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుని మెఫీబోషెతు ఎల్లప్పుడు నా బల్లెద్దుని భోజనం చేయని సెలవిచ్చాను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసుల్లో ఉండిరి. నా ఏలువాడుగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడిని నేను చేసేది నేను సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజు కుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మెఫీబోషెతు నాకు ఒక చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురం ఉన్న వారందరూ మెఫీబోషెతు నాకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు 2 కుంటివి. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, వందనములు, స్తోత్రములు, సర్వోన్నతుడ, సర్వాధికారి అయిన దేవ, చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మా కొరకు అర్థమున్నట్లు సహాయపడండి. మా మనోనేత్రములను తెరవండి. మీ యొక్క సత్యమును గ్రహించే మనసు మాకు దయచేయండి. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి పూజించి గణపరిచినట్లు సహాయపడండి. వచ్చిన ప్రియులందరినీ బట్టి నీకు వందనాలు. మా మీద మీ యొక్క ఆత్మను కుమ్మరించి మేమందరము ఆత్మవశులమై తండ్రి నిత్య జీవము గల దేవుణ్ణి ప్రభువా, జీవము గల దేవుణ్ణి మేము ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు నన్ను మమ్మల్ని సిద్ధపరచుము. ఈ దినమంతట్లో నీ సహాయంలో కోరుచున్నాం ప్రభువా. ఒట్టివాడును మట్టివాడును దుమ్ము ధూళికి సమానం జ్ఞాపకం చేసుకున్నాము. నన్ను నీ యొక్క నోటి బోరుగా ఉంచి మీ మాటలు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరు ప్రైజ్ లార్డ్. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా ఒక అవిటివాడగు మెఫీబోషెతు గురించి వ్రాయబడుతూ వచ్చింది. ఇతను కాళ్ళు 2 కుంటివి. ఇతను కుంటివాడు అవడానికి గల కారణము, ఎట్లా ఇతను కుంటివాడయ్యాడు, ఏ విధంగా ఇతను కుంటివాడయ్యాడు అనే విషయము ఇదే 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉంది. 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. ఇతను ఎట్లా కుంటివాడయ్యాడు అనే మాటకు వస్తే చూడండి. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడొకడు ఉండెను. ఇజ్రాయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వాని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. ఎట్లా కుంటివాడైపోయినాడంటే 5 ఏండ్ల వయసులో 5 ఏండ్ల ప్రాయంలో ఉన్నప్పుడు
వాళ్ళ దాది, ఆ బిడ్డ దాది ఏం చేసిందంటే ఆ బిడ్డను ఎత్తుకొని పరిగెత్తుంది. శత్రువు వస్తున్నాడని చెప్పి ఫిలిష్తీయుల చేతిలో ఈ చిన్న బిడ్డ తల్లిదండ్రులు చనిపోయినారు. ఫిలిష్తీయుల చేతిలో ఈ మెఫీబోషెతు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు. చనిపోతే ఈ బిడ్డ ఒకడు మిగిలాడు, ఇంకెవరు లేరు. ఈ బిడ్డకు తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెండ్రులు లేరు, ఎవరు లేరు, నా అనేవారు ఎవరు లేరు. ఒక దాది మాత్రం ఈ బిడ్డను 5 ఏండ్ల వయసులో 5 ఏండ్ల ప్రాయంలో పెంచింది. అయితే చిన్నప్పటి నుంచి పెంచింది. అయితే విషయం ఏంటంటే ఇతను ఎందుకు కుంటివాడయ్యాడంటే శత్రువు వస్తున్నాడని చెప్పి పరుగు పరుగున ఆ బిడ్డను తీసుకొని కాపాడుకుందామని చెప్పి ఆ బిడ్డను ఎత్తుకొని ముందుకు పోతా ఉంటే ఏదో అడ్డం వచ్చి కింద పడిపోయి ఆ బిడ్డని కింద పడేసిన తర్వాత ఆ బిడ్డ ఏమైపోయినాడంటే కుంటివాడైపోయినాడు. 2 కాళ్ళు కూడా ఆ బిడ్డకు కుంటివైపోయినాయి. ఇప్పుడు ఇతను కుంటివాడు, 2 కాళ్ళు కుంటివి, ఇతనికి నా అనే ఆశ్రయం ఏది లేదు. ఇతను ఒక ప్రాంతంలో నివసిస్తున్నాడు. చూడండి, ఒక కుంటివాడు కానీ, ఒక గుడ్డివాడు కానీ, ఒక మూగవాడు కానీ, వాని జీవితం ఎంత అయోమయంగా ఉంటుందంటే అంత అయోమయంగా ఉంటుంది. వానికి ఏదైనా కష్టం వస్తే వాడు చెప్పుకోలేడు. వానికి సాయం చేసేవాళ్ళు నా అనేవాళ్ళు ఎవరు వానికి లేకపోతే ఇంకా వాని జీవితము అంత కఠినంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 కాళ్ళు కుంటివి ఏమైనా తెచ్చుకుందామా అనుకుంటే ఎవరైనా పక్కన ఉంటారంటే ఎవరు ఉండరు కదా. ఉంటారా? గుడ్డివారికి ఎవరైనా ఉంటారా? లేకపోతే కుంటి వాళ్ళకి ఎవరైనా ఉంటారా? గుడ్డివారికి ఎవరైనా ఉంటారా? దిక్కు లేని వాళ్ళకి ఇంకెవరు ఉంటారు? దిక్కు ఎవరు ఉండరు. కాబట్టి ఇతను కుంటివానిగా ఒక చోట నివసిస్తున్నాడు. ఎక్కడ నివసిస్తున్నాడంటే చూడండి, అతని గురించి రాయబడింది ఈ 9వ అధ్యాయము 4వ వచనం. 9వ అధ్యాయము 4వ వచనం. అతడెక్కడున్నాడని రాజు అడుగగా సీబా, చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడుగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. ఇతను ఎక్కడున్నాడంటే ఒక ఎండిన ప్రాంతములో, ఏమీ దొరకనటువంటి ప్రాంతంలో ఇతను ఉన్నాడు. లోదెబారు అని అంటే ఎండిన ప్రాంతం అని అర్థం. అక్కడ ఏమీ దొరకదని అర్థం. ఆ ప్రాంతంలో ఇతనికి దిక్కు లేక అక్కడ ఆ ప్రాంతంలో పడి ఉన్నాడు. ఎవరు తెచ్చిపెట్టేవాళ్ళు ఎవరు లేరు, ఏ బాగోగులు చూసేవారు ఎవరు లేరు. ఏదో ఒక ప్రాంతంలో, ఏమి దొరకనటువంటి ప్రాంతంలో ఇతను ఏదో పడేసినట్టుగా ఒక దూర ప్రాంతంలో ఉన్నాడు. ఏమి దొరకదు అక్కడ, ఎండిన ప్రాంతం. అయితే ఈ ప్రాంతంలో ఇతను ఒకడే నివసిస్తున్నాడు. నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారని చెప్పి ఇతను రోజు అనుకునేవాడే. పాపం కుంటివాడు అయినప్పటికీ ఇతని యొక్క జీవితము చాలా కఠినంగా ఉన్నది. ఇట్లా దినములు గడిచే కొద్దీ రాజుకు దావీదు ఏం చేసినాడంటే తనకు ఒక మనస్సు కలిగింది. ఏమని మనసు పుట్టిందంటే, నేను సౌలు కుటుంబములో యోనాతానుకు పుట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? సౌలు కుటుంబంలో ఎవరైనా నేను ఉపకారము చూపటానికి నేను సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని చెప్పి దావీదును అడిగాడు. దావీదు అడిగినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే దావీదుకు ప్రేమ కలిగింది. ఎవరి మీద ప్రేమ కలిగింది అని అంటే, ఒకప్పుడు ఈ సౌలు దావీదును చంపాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినాడు. ఎవరైనా నన్ను చంపాలని చూసిన వాళ్ళు ఏమవుతారు? మనకు శత్రువులు అవుతారు, అంతే కదా. ఈ శత్రువు మీద దావీదుకి ఏం కలిగిందంటే ప్రేమ కలిగింది. ఎవరైనా శత్రువును ప్రేమిస్తారండి? బైబిల్ చెప్తుంది మత్తయి సువార్తలో, నీ శత్రువును ప్రేమించుము అని ఉంటుంది. ఈ దావీదుకు దేవుని మనసుంది. దావీదు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. ఈ అధ్యాయంలో అతను నా స్నేహితుడగు యోనాతాను కుమారుల కుటుంబంలో ఎవరైనా ఒకరు ఉన్నారా, నేను కనికరం చూపటానికి ఉపకారం చేయాలనుకుంటున్నానని చెప్పి ఎవరైనా ఉన్నారా అని చెప్పి వర్తమానం పంపించినాడు. ఎవరైనా ఉన్నారా అని అన్నప్పుడు అక్కడ 3వ వచనం చదవండి. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా సీబా, యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. యోనాతాను కుమారుడు, అతని పేరు ఏం పేరు? మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతుకు 2 కుంటికాళ్ళు ఉన్నాయి. కుంటివాడు, అవిటివాడు.
ఇతని గురించి దావీదుకు సమాచారం వచ్చింది. ఇక్కడ పలానా చోట ఒక కుంటివాడు ఉన్నాడు, ఆ కుంటివానికి ఎవరు లేరు, అతని భూములన్నీ పోయినాయి, అతని ఆస్తులన్నీ పోయినాయి, ఏమీ లేదు, దిక్కులేని వానిగా ఒంటరిగా ఉన్నాడని చెప్పి ఒక వర్తమానం అతనికి వచ్చింది. అయితే అతను అడిగాడు, అతను ఎక్కడున్నాడంటే అడ్రస్ చెప్పారు. అప్పుడు అతన్ని తీసుకొని వచ్చినారు 5వ వచనంలో. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడు మాకీరు నుండి అతని రప్పించిన తర్వాత 6వ వచనంలో జరిగిన సంగతి ఏంటంటే, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడనైనా నేను ఉన్నానా నేను. 7వ వచనం, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాన్ నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేదు అని సెలవీయగా. ఎంత గొప్ప వాగ్దానం చేసినాడంటే, ఒకప్పుడు ఇటువంటి అవిటి జీవితానికి, ఈ కుంటి జీవితానికి ఎవరూ లేరు, నా అనేవారు ఎవరూ లేరు, దిక్కు లేదు, ఇట్లాంటి జీవితానికి దేవుడు తన మీద కృప చూపించినాడు, దయ చూపించినాడు. దావీదు ఏమన్నాడంటే, ఉపకారము చూపటానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆ దావీదు ఒకరిని సీబాను పంపించి వర్తమానం పంపించినప్పుడు, ఉన్నాడు, అతను 2 కాళ్ళు కుంటివి అవిటివాడు ఒకడు ఉన్నాడని చెప్పి అతన్ని పిలిపించి ఒక వాగ్దానం చేసినాడు. ఏమని వాగ్దానం చేసినాడంటే, మెఫీబోషెతు, నువ్వు భయపడొద్దు, నీ నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చేస్తాను. నువ్వు ఇప్పుడు ఒంటరి వాడివి కావు, సదాకాలము నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు నా దగ్గరనే భోజనం చేస్తారు, నా బల్ల దగ్గరనే భోజనం చేస్తారు అని అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, 8వ వచనం చూడండి, 8వ వచనం, తన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడునైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడునో నేను. చూడండి, తన జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? చచ్చిన కుక్క వంటి జీవితం నాది. కుక్క బతుకు తెలుసా అండి మీకు? కుక్క ఎట్లుంటది? కుక్కకు తీరిక ఉండదంట, కూర్చుండేదానికి సమయం ఉండదంట. నాయికి ఉకారతకు సమయం వెళ్ళాను ఉంటుంది ఒక సామెత తమిళ్లో. అంటే అది కూర్చునేదానికి సమయం లేదు, కాబట్టి ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అది, ఈ వీధి ఆ వీధి, ఆ వీధి ఈ వీధి అని. కాబట్టి చచ్చిన కుక్క వంటి నా వంటి జీవితం, నన్ను ఎవరు కుక్కను ఎవరన్నా లెక్క చేస్తారా? ఎవరు లెక్క చేయరు. గుర్తు చేసుకుంటున్నాడు, నా జీవితం ఎలాంటిదంటే, నా జీవితం ఒకప్పుడు చచ్చిన కుక్క వంటి జీవితం. రాజా, నా ఎడల నీకు ఎంత కనికరం పుట్టింది, నా ఎడల నీకు ఎంత ఉపకార బుద్ధి పుట్టింది. నన్ను ఎవరు పరామర్శించలేదు, నా భూములు లాక్కున్నారు, నన్ను ఎవరు లెక్క చేయలే, నా భూములు లాక్కున్నారు, నా ఇల్లు లాక్కున్నారు, నా అనేవారు ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నా. ఇప్పుడు నేను గుడ్డివారు కొంతమంది ఏం చేస్తున్నారంటే, మార్కు సువార్తలో కేకలు పెడుతున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరని వాళ్ళు కేకలు పెడుతున్నారు. దావీదు కుమారుడా, మమ్మల్ని రక్షించుమని కేకలు పెడుతున్నారు. మా గుడ్డి జీవితము, మేము గుడ్డివారము, మమ్మల్ని లోకము వెలివేసింది, మమ్మల్ని పరామర్శించడానికి ఎవరూ లేరు, మమ్మల్ని దయదల్చడానికి ఎవరూ లేరు, మేము కుంటివారం, గుడ్డివారం, మోగవారం, మాకు ఎవరూ లేరని చెప్పి, దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించు అని చెప్పి కేకలు పెడుతున్నారు. అప్పుడు ఆ సందర్భం చెప్తారా ఎక్కడుందో? వాళ్ళు పెద్ద కేకలు పెట్టి పిలుస్తున్నారు దేవుణ్ణి, యేసుప్రభుని కేకలు పెట్టి పిలుస్తున్నారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని.
ఆ? ఎక్కడుందమ్మా అది? ఎక్కడుందండి? అయితే సరే, ఇక్కడ రాయబడినటువంటి సంగతి ఏంటంటే కనికరము చూపించాడు దేవుడు. దగ్గరకు వచ్చి నిలబడ్డాడు, మేము నీకేం చేయాలని అన్నాడు. అప్పుడు ఈ గుడ్డి జీవితాన్ని ఎవరు పరామర్శించడం లేదు. అసలు కుక్కను చూసినట్టు చూస్తున్నారు మమ్మల్ని. మాకు ఏ సహాయం దొరకడం లేదు. సమాజం మమ్మల్ని వెలేసింది. మాకు ఎవరు దిక్కు లేరు. నా అనేవారు ఎవరు లేరు. మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు లేరు. దావీదు కుమారుడా, నువ్వు ఇప్పుడు దాటిపోతే, యేసుప్రభువా నువ్వు ఇప్పుడు మమ్మల్ని దాటి వెళ్ళిపోతే మా జీవితం ఏమైపోతుంది అని చెప్పి పెద్ద కేకలు పెట్టి పిలుస్తున్నారు. అప్పుడు దేవుడు అక్కడ ఆగి ఏం చేసినాడంటే వాళ్ళను, మేము నీకు ఏం చేయాలి అని అన్నాడు. మాకు చూపు దయచే ప్రభువా అన్నారు వాళ్ళు. అప్పుడు మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అన్నాడు. వాళ్ళకి ఏం చేసినాడంటే దేవుడు ఆ చూపు దృష్టి కలుగు చేసినాడు. దృష్టి కలుగు చేసి వారి జీవితాలు మార్చాడు. ఎంతో మంది జీవితాలు మార్చినాడు. కుంటివారి జీవితం మార్చినాడు. గుడ్డివారి జీవితం మార్చినాడు. ఇక్కడ రాయబడింది ఒక మాట రాయబడింది మత్తయి సువార్త 11వ అధ్యాయంలో. చదువుతారా ఒకరు ఎవరైనా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మళ్ళా చదువుమది. గుడ్డివారు చూపు పొందుచున్నారు, నడుచున్నారు. కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు. కాబట్టి అక్కడ రాయబడిన మాట, అందరూ బాగుపడుతున్నారు. ఆయన దగ్గరికి ఎంతమంది వెళ్ళారో అంతమంది బాగుపడుతున్నారు. ఎంతమంది బాగుపడలేదండి? అందరూ బాగుపడ్డారు. ఇక్కడ కూర్చున్న మనం కూడా బాగుపడ్డాం. మనకు కూడా దేవుడు కరుణ చూపించినాడు. కాబట్టి ఆ మెఫీబోషెతుకు 2 కాళ్ళు కుంటివి, అతని జీవితము బాగుపడింది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, చచ్చిన కుక్క వంటి వాడనైనా నేను అని రాయబడింది. ఇప్పుడు మన జీవితం ఒకప్పుడు చూచుకున్నప్పుడు మనము కూడా కుక్క వంటి వారమే, మనము కూడా అవిటి వారమే. కన్నులుండి చూడలేకుండా ఉన్నాం, చెవులుండి వినలేకుండా ఉన్నాం, మనసుండి గ్రహించలేకుండా ఉన్నాం. ఎట్లా అంటే మన మనోనేత్రాలకు గుడ్డితనం ఉంది. అవిటి వారం మనము కూడా. మెఫీబోషెతు వలె మనము కూడా ఎట్లాంటి వారమో? అవిటి వారం. పాపమును బట్టి అవిటి వారం. హృదయములో పాపం వెళ్తా ఉన్నది. హృదయములో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. మన జీవితం ఒకప్పుడు చూచుకున్నప్పుడు కుక్క వంటి జీవితమే. మనల్ని ఎవరు ప్రేమించలే. అయితే ఈ మెఫీబోషెతును ప్రేమించినట్టు దేవుడు మన ఎడల ఉపకారం చేసినాడు, కృప చూపించినాడు. ఇంకా ఏం చేసినాడు చూడండి. సౌలు భూమి అంతా ఇప్పించినాడంట. ఆ మెఫీబోషెతు తండ్రి పేరు ఏం పేరు అంటే యోనాతాను తండ్రి పేరు సౌలు. అతని భూమి అంతా లాక్కునేసినారు, శత్రువులంతా లాక్కునేసినారు. ఇప్పుడు అతనికి మళ్ళీ దేవుడు ఏం చేసినాడంటే, దావీదు ఏం చేసినాడు చూడండి, 7వ వచనము. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. చూడండి, మరలా ఇప్పించినాడు. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు అని అన్నాడు. అంటే ఉపకారం చేసినాడు, తనకు మేలు చేసినాడు, తన భూమి తనకు వచ్చేటట్టుగా చేసినాడు. తను సదాకాలము రాజు దగ్గర, రాజు ఏ భోజనం తింటాడో ఆ భోజనము అతనికి కూడా వచ్చింది. ఒకప్పుడు కుక్కకి ఎట్లా భోజనం దొరుకుతుంది? కుక్కకి ఎలాంటి భోజనం పెడతారు? తిని మిగిలేసిన ముక్కలు కుక్కకు పోతాయి. అంతే కదా కుక్క జీవితము. అయితే రాజు తినే భోజనం తింటానాడు. ఇప్పుడు నా భోజనపు బల్ల దగ్గర నువ్వు ఉంటావు అని అన్నాడు. తన జీవితం అంతా గుర్తు చేసుకున్నాడు. నేను ఏం తినేవాడిని?
కుక్క వంటి నా బ్రతుకును దేవుడు నాకు మేలు చేసినాడే, నాకు ఉపకారం చేసినాడే అని చెప్పి పశ్చాత్తాప హృదయంతో చూడండి ఏమన్నాడు ఇంకా, నేను ఎంతటి వాడనన్నాడు, నీవు దయచూపుటకు నీ దాసుడు, 8వ వచనం, నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడునో నేను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని యజమాని కుమారుని నేను ఇప్పించి ఉన్నాను. ఇప్పించేసినాడు. ఆస్తి ఏం పోగొట్టుకున్నాడో మొత్తము అంతా సమకూర్చి ఇప్పించినాడు రాజు. ఇంకా ఏమన్నాడంటే 10వ వచనం చదవండి. కాబట్టి నీవును నీ కుమారులను సాగుబడి చేసి నీ యజమాని కుమారునకు భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలేను. నీ యజమాని కుమారుడు మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయని సెలవిచ్చాను. ఎవరైనా పట్టించుకున్నారా ఇతన్ని? ఎవరైనా పట్టించుకున్నారా అండి? చెప్పండి, ఎవరైనా పట్టించుకున్నారా? ఒకప్పుడు దిక్కులేని జీవితం, ఒకప్పుడు ఎక్కడో ఎండిపోయిన జీవితం, పాపమును బట్టి మనము కూడా ఇట్లాంటి స్థితిలోనే ఉన్నాం. మనల్ని ఎవరు పరామర్శించలే. అవిటి జీవితం, మన మనోనేత్రాలు మోయబడ్డాయి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక కేక వినబడుతుంది యేసు ప్రభుకి. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం చదవండి. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేస్తున్నారు. వాళ్ళు పెద్ద కేకలు వేస్తున్నారు, మమ్మల్ని కరుణించు, ఒకవేళ నువ్వు దాటిపోతే మా పరిస్థితి ఏమైపోతుంది. ఎరికో పట్టణంలో వారు యేసు ప్రభు ఒక దారిన వెళతాడని చెప్పి, యేసు ప్రభు ఈ దారిన వెళితే ఆయన పట్టుకోవాలా ఈరోజు ఎట్లయినా సరే అని చెప్పి నిలబడుకున్నారు, తీర్మానం చేసుకున్నారు. రానే వచ్చినాడు. ఆయన మధ్యలో ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు యేసు కరుణించుమని అన్నారు. పెద్ద కేకలు వేసినారంట. చూడండి ఎట్లాంటి కేకలు అది. 47వ వచనం 47, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేసినారు. కేకలు వేయి మొదలు కేకలు వేస్తున్నారు. యేసయ్యా ఎందుకు అట్టరుస్తున్నావు, ఎందుకు అట్టరుస్తున్నావు అని అంటారు. వాని శబ్దం ఇంకా ఎక్కువైతుంది. ఇంకా వాని శబ్దం వాడు ఇంకా తగ్గలే, ఇంకా ఎక్కువ చేస్తున్నాడు శబ్దము. దావీదు కుమారుడా యేసు ఎక్కడున్నావు, ఎక్కడున్నావు అని చెప్పి తర్వాత ఏం జరిగింది? ఎక్కువగా కేకలు వేసాను. 48వ వచనం, ఊరకుండుమని అనేకులు వాడిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసాను. చూడండి కేకలు పెడుతున్నాడు. ఆయన స్వరము దేవునికి వినపడతా ఉంది. ఒకవేళ యేసు ప్రభు దాటి వెళ్ళిపోయినాడంటే నా బ్రతుకు ఇంకా నన్ను ఎవరు కుక్కబొత్తికే, నా బ్రతుకు మళ్ళీ నన్ను ఎవరు పట్టించుకోరు మళ్ళా. ఒకవేళ దేవుడు నన్ను దాటి వెళ్ళిపోయినాడంటే నా బ్రతుకు ఎట్లయిపోతుందో ఏమో అని చెప్పి తనకు భయం పట్టుకున్నది. అప్పుడు ఏం చేసినాడంటే పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు, పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. ఇప్పుడు ఒకడు ఎవడన్నా కేకలు వేసినాడు అనుకో, మనకేమనిపిస్తుంది? ఏమనిపిస్తారా? పిచ్చోడు అనిపిస్తుంది. అనిపిదా? ఏమి నీకు పిచ్చి పట్టిందా అంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం అనుకోవడంలే, షేమ్ అనుకోవడంలే, అవమానం అనుకోవడంలే. వాళ్ళు ఏం చేసినారు, మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నారు. అది రాయబడింది అక్కడ. ఏమని రాయబడింది చూడండి. మరీ ఎక్కువగా కేకలు వినబడుతున్నాయి. అప్పుడు ఆ కేకలు విని ఏం చేసినాడు దేవుడు? నిలిచి వాడిని పిలువుడని చెప్పగా వారు గ్రుడ్డి వాడిని పిలిచి, ధైర్యం వచ్చేసింది ఇప్పుడు ఆ కేకలు కానీ వేయకుండా ఉండే పరిస్థితి ఏం చెప్పండి? ఒకవేళ నువ్వు పిలవకపోతే దేవుడు నిన్ను పలుకుతాడా? లేకపోతే మీ అమ్మని నువ్వు పిలవకపోతే మీ అమ్మ పలుకుతుందా? మీ ఇంట్లో ఎవరైనా నువ్వు పిలవకపోతే ఎవరు పలుకుతారు? నీ విషయం నా విషయం ఎవరు పట్టించుకుంటారో? అయితే పెద్ద కేకలు వేస్తున్నారు వీళ్ళు కేకలు వేసి, ఒకవేళ యేసు ప్రభు దాటి వెళ్ళిపోతే నా బతుకు ఏమైపోతుందో ఏమో అని చెప్పి
వారు కేకలు వేయ మొదలుపెట్టినారు, మరి ఎక్కువగా కేకలు వేసినారు. అప్పుడు 49వ వచనములో యేసు నిలిచాడు, ఆ కేకలు విన్నాడు. అప్పుడేమన్నారు చూడండి, వారిని పిలువడని చెప్పగా వారు గ్రుడ్డివాడిని పిలిచి ధైర్యము తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచున్నాడు. చూడండి, నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. నిన్ను పట్టించుకునేవాడు లేడని అనుకున్నాడు, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరనుకున్నాడు ఆ గుడ్డివాడు. మొత్తం మీద ఏమొచ్చిందంటే తన హృదయంలో నుంచి కేక వినబడింది, ప్రభువా నన్ను కాపాడు, నువ్వు కాపాడకపోతే నా బ్రతుకు ఏమైపోతుందో ఏమో, ఈ రోజు నువ్వు దాటి వెళ్ళిపోతే నా బ్రతుకు ఏమైపోతుందో ఏమో అని చెప్పి గట్టి కేకలేసినాడు. గట్టి కేకలేసి మొత్తం మీద యేసుప్రభు నిలిపినాడ. అప్పుడు యేసుప్రభు అన్నాడు, పిలిపించినాడు. ఏమన్నాడు చూడండి, అంతటి వాడు ఏం చేసినాడు, 50వ వచనము, అంతటి వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు బట్టను పారేసినాడు. ఇక ఆయన దగ్గరికి పోతే నేను బాగుపడిపోతాను, ఆయన దగ్గరికి పోతే నా జీవితం బాగైపోతుందని చెప్పి ఒక ధైర్యం వచ్చేసింది. ఒకప్పుడు బట్ట ముందర వేసుకున్నాడు, అడుక్కుంటున్నాడు. ఆ బట్ట మీద ఏమన్నా పడితే తినేవాడు. ఇప్పుడు ఆ బట్ట ఏం చేసినాడు, ఆ బట్ట వానికి ఆధారం, ఆ గుడ్డోనికి బట్ట ఆధారము. ముందర వేసుకున్నాడు, ఎవరైనా ఏమన్నా వేస్తే తినాలా. ఇప్పుడు ఏమైందంటే ఆ బట్టను తీసి ఏం చేసినాడు, పడేసినాడు. ఈ బట్ట వద్దు, ఈ కథ వద్దు అని ఏం చేసినాడు, ఇప్పుడు దిగ్గున లేచినాడంట. దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. అప్పుడు ఏమన్నా 51వ వచనం జరిగిన సంగతి, యేసు నేను నీకేమి చేయగోరుచున్నాను అన్నాడుగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో ఇప్పుడు అసలైంది అడిగినాడు. ఒకప్పుడు నేను చీకటిలో ఉన్నా, ఒకప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలే, ఎవరు నా అనేవారు ఎవరు లేరు. అరే ఏం తిన్నావు అని పట్టించుకునే నాదుడు లేడు. ఏదో అడుక్కుండేది కూడా లాక్కొని పోయే వాళ్ళు ఉన్నారు. గుడ్డివాని జీవితం ఎట్లుంటుందండి, గుడ్డివాని జీవితము ఎట్లుంటుంది, ఘోరంగా ఉంటుంది. మనమందరం ఒకప్పుడు మనోనేత్రములకు గుడ్డితనంలోనే ఉన్నాం. మన మనోనేత్రాలకు గుడ్డితనం ఉన్నది. చూడలేని కన్నులు ఉన్నాయి, వినలేని చెవులు ఉన్నాయి, మందమైపోయినాయి, చూడలేకుండా ఉన్నాం పాపమును బట్టి. దిగ్గున లేచి బట్టను పడేసి నేను నీకేం చేయాలనుకుంటున్నావు అని అంటే వాడు అడిగిన ఒకటే కోరిక, ప్రభువా దృష్టి కలుగజేయ ప్రభువా. నాకు ఏమన్నాడు, నాకు దృష్టి కలుగజేయ ప్రభువా. ఇంక నేనేం ఆశించడంలే, ఈ వద్దు ప్రభువా, ఈ గుడ్డి జీవితం నాకు వద్దు ప్రభువా. కేకలు వేసినాడు. ఆ కేకలు నిలబెట్టిన యేసు ప్రభువును నువ్వు కూడా కేకలు వేస్తే వింటాడు ఆయన. ఆయన దూరంగా లేడు, నీకు సమీపంగా ఉన్నాడు. దాటిపోయేవాడు కాదు ఆయన, కరుణించేవాడు. మెఫీబోషెతును కరుణించినాడు దావీదు. ఎవడైనా ఉన్నాడా అని. ఆ కేకలు విన్న దేవుడు ఏం చేసినాడు, ఈ 32వ వచనములో ఏం చేసినాడు చూడండి. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. చూపునిచ్చినాడు, గుడ్డివారికి చూపునిచ్చినాడు. మెఫీబోషెతు కుంటివాడు. నా జీవితము కుక్క వంటి జీవితం, చచ్చిన కుక్క వంటి జీవితము నా జీవితం. ఏదైనా ఎవరైనా పడేస్తే తినాలంతే తప్ప నాకు ఎవరు తెచ్చిచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నా కాళ్ళు అవిటివి, నేను ఆడికి పోలేను. నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఎవరైనా ఏమైనా దయదలిచి ఏమైనా పెడితే తప్ప నాకు ఎవరున్నారు అని బాధపడ్డాడు. అప్పుడు రాజు కనికరము చూపించినాడు, ఉపకారము చేసినాడు. కనికరము చూపించి సదాకాలము నీవు నా దగ్గర భోజనం చేస్తావన్నాడు. తన ఆస్తిని మళ్ళీ తెప్పించినాడు. తన భూమి లాక్కున్నారు, ఆయన భూమిని తెప్పించినాడు. ఎంతమంది బాగైనారు యేసుప్రభు దగ్గరకు వచ్చి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. ఎలాంటి వారు బాగైనారు? అందరు దేవుని మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. గుడ్డివారు చూపు పొందుచున్నారు,
కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఎంతమంది బాగైనారు చూడండి. పోయిన ప్రతి ఒక్కడు బాగు అవడమే. గుడ్డివాడు చూపు పొందాడు. ఒకప్పుడు మనోనేత్రాలకు గుడ్డితనం ఉన్నది. మన జీవితము అవిటి జీవితము. పాపమును బట్టి అంధకారములో ఉన్నాం, చీకటిలో కూర్చున్నాం, చూడలేని కన్నులున్నాయి. గుడ్డివారు చూస్తున్నారు, ఇప్పుడు కుంటివారు బాగైనారు, కుష్ఠరోగులు శుద్ధులు వినారు, చెవిటి వారికి వినపడతా ఉంది, చనిపోయిన వారు మా ముందుకు రామా, వీడికి ముందుకు రా, దయచేసి ముందుకు జరగండి కొద్దిగా. చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు స్వార్థ ప్రకటించబడతా ఉంది. ఆయన దగ్గరికి పోయిన ప్రతి ఒక్కడు బాగుపడ్డాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టలే, నిన్ను నన్ను విడిచిపెట్టలే. నీ బ్రతుకు నా బ్రతుకును ముట్టాడు, చూశాడు, ప్రేమించాడు, కరుణించాడు, ఉపకారం చేసినాడు, మేలు చేసినాడు. అంధకారములో చీకటిలో ఉన్న మనలను దేవుడు బ్రతికించినాడు. ఇప్పుడు వెలుగు చూస్తున్నాం. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక ఏమవుతున్నాడు? నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. ఇప్పుడు వెలుగు చూస్తున్నాం మనము. ఒకప్పుడు చీకటి చూస్తున్నాం, పాపమును బట్టి అంధకారంలో కూర్చొని ఉన్నాం. మెఫీబోషెతుకు దేవుడు ఏ విధంగా ఉపకారం చేసి, దావీదు ఏ విధంగా ఉపకారం చేసినాడు, ఆ విధంగా దేవుడు నీకు నాకు ఎన్నో ఉపకారాలు చేసినాడు. అందరం కలిసి ఈ మాట చదువుదాం. చూడండి, పరమగీతములో 2వ అధ్యాయము 4వ వచనం. పరమగీతములు 2వ అధ్యాయము 4వ వచనం. పరమగీతము 2:4 అందరం చదువు. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. మూర్ఛ వచ్చేసింది. ఒకప్పుడు చచ్చిన కుక్క వంటి బతుకు మనది. మూర్ఛ వచ్చిన వాళ్ళు ఎట్టుంటారు? చేతులు కాళ్ళు కొట్టుకుంటారు. మూర్ఛ వచ్చిన వాళ్ళు పడిపోతారు, నురుగు గార్చుకుంటారు. ఇతనికి దిక్కు తెలియడంలే. ఏమైందంటే, ఆ విందుశాలకు ఎంటర్ అయిన తర్వాత ఆ లోపల ఆ ఎన్విరాన్మెంట్ ఒకసారి చూడగానే, ఏంది, అర్హత లేని నాకు దేవుడు ఇక్కడ తీసుకొచ్చినాడు, నా బ్రతుకు ఎలాంటిది, నా జీవితం ఎలాంటిది, ఒకప్పుడు నా జీవితాన్ని చూసుకుంటే నేను ఇక్కడ అర్హుణ్ణా, ఆయన దగ్గర కూర్చోవడానికి నేను అర్హుణ్ణా అని చెప్పి రియలైజ్ అయ్యి మూర్ఛ వచ్చేసిద్ది. ఎక్కడ తీసుకుపోయినాడు నిన్ను నన్ను దేవుడు? ఎక్కడ తీసుకుపోయినాడు? విందుశాలకు తీసుకొని పోయినాడు. ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి, మిమ్మల్ని ఎవరైనా సరే ఒక మంచి భోజనానికి పిలిచినారనుకో, అది ఒక మంత్రి పిలిచినాడు అనుకో, లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టరే నిన్ను పిలిచినాడు అనుకో, అప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? నన్ను పిలిచినాడు రా, ఎవరిని పిలిచలే మా వీధిలో అనుకుంటావా? అనుకోవా? మా వీధిలో ఎవరిని పిలిచలే, నన్నే పిలిచినాడు రా ఆయన, నన్నే పిలిచినాడంటే నువ్వు అంటే ఆయన దృష్టికి ఎంత ప్రేమనో కదా అనుకుంటావా? అనుకోమా? సో దట్ ఈజ్, ఇంతకంటే ఎక్కువ ప్రేమ, ఎక్కువైన ప్రేమ నీ మీద ఉన్నది దేవునికి. నిన్ను నన్ను ఏం చేసినాడంటే విందుశాలకు నడిపించినాడు. అక్కడ ప్రేమ అనే ధ్వజం ఎత్తినాడు, బ్యానర్ పెట్టినాడు. ఆ ప్రేమతో నిన్ను నన్ను ఆకర్షించినాడు. ఆ ప్రేమ ఏం చేసిందంటే, నీ కోసము నా కోసం సిలువలో మరణించింది. ఏమి ఇవ్వదలుచుకోలే, ఏమి ఇవ్వనక్కరలే, నువ్వు ఏమి నీ దగ్గర నుంచి ఆయన ఆశించలే. ఆ విందుశాలకు ఏమి టికెట్ నువ్వు ఏమన్నా ఇవ్వాలని ఏం లేదు, అక్కడ ఏం కోరుకోలే. ఆయన నీ కోసము తన ప్రాణమే ఇచ్చినాడు, విలువైన రక్తము గార్చినాడు, గొప్ప రక్షణ ఇచ్చినాడు. నిన్ను నన్ను ఎక్కడ తీసుకుపోయినాడు? విందుశాలకు తోడుకొని పోయాను. రా, కమ్ విత్ మీ. బ్యాంక్వెట్ హాల్, మంచి భోజనం, దేవుడు తృప్తికరమైన భోజనం పెడతాడు ఆయన దగ్గర పోతే. చచ్చిన కుక్క వంటి ఈ మెఫీబోషెతు జీవితాన్ని కరుణించినాడు. బ్రతుకు మారిపోయింది. ఇప్పుడు ఏమైందంటే, 2వ సమూయేలు 9వ అధ్యాయం 13వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో
కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద. బా ఏమి ఒకప్పుడు జీవితం ఎక్కడున్నది? లోదెబారు జీవితం ఉన్నది. ఇప్పుడు యెరూషలేములో బ్రతుకుతున్నాడు. ఎండిపోయినటువంటి జీవితం, డ్రై ల్యాండ్. లోదెబారు అనే అంటే అర్థం. ఆ డ్రై ల్యాండ్ నుంచి, ఆ ఎండిపోయినటువంటి ఆ ప్రదేశం నుంచి ఇప్పుడు యెరూషలేమునకు వచ్చి సదాకాలము అక్కడ కాపురం ఉండి రాజు బల్ల దగ్గర భోజనం చేస్తున్నాడు. బా ఎంత ధన్యుడండి! మనం ఎలాంటి ధన్యులం? దేవుణ్ణి బట్టి ధన్యత మనకు కలిగింది. ఒకవేళ యేసు ప్రభువే లేకపోతే మన జీవితం ఏమైపోవునో? చూచే కన్నులు మనకు వచ్చేవి కావు, వినగలిగే చెవులు మనకు వచ్చేవి కావు, మన మనోనేత్రాలకు గుడ్డితనమే ఉన్నది. అయితే దేవుడు ఈ గుడ్డితనాన్ని తీసివేసి మనకి ఇప్పుడు వెలుగులో నడిపిస్తున్నాడు. తన విందుశాలకు తీసుకొని పోయినాడు. రా, తోడుకొని పోయినాడు నాతో అని చెప్పి తీసుకొని పోయినాడు. ఆ ప్రేమను బట్టి అతనికి ఏమొచ్చిందంటే, ఆ ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. వాట్ ఎ లవింగ్ కైండ్! అట్లాంటి ప్రేమ నువ్వు ఎక్కడ కనుగొనలేవు. గాఢమైన ప్రేమ నీ మీద, ఒక వింతైన ప్రేమ. ఈరోజు ఒక ప్రేమ చూపిస్తే రేపు అంతకంటే ఎక్కువైన ప్రేమ దేవుడు చూపిస్తాడు నీ మీద, నా మీద. ఆ ప్రేమకు నువ్వు వెళ్ళగట్టలేవు. నిన్ను ఎవరు ప్రేమించరు సుమా. ఈ లోకములు ఎవరు ప్రేమించరు. ఆ దేవుడు ప్రేమించినట్టు గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడికి వచ్చినావు, ఆయన ఆరాధించాలి. ప్రభువా, ఒకప్పుడు గుడ్డితనంలో ఉన్నా, ఒకప్పుడు చీకటిలో ఉన్నా, ఒకప్పుడు నాకు అంధకారం ఉన్నది, ఒకప్పుడు చచ్చిన కుక్క వంటి వాని జీవితం ఉన్నది. నా బ్రతుకు ఎవరు పట్టించుకోలే, పరామర్శించలే. అయితే నువ్వు నన్ను కాపాడినావు, నన్ను బ్రతికించినావు. దేవునికి ఆరాధించు, దేవుణ్ణి ఆరాధించు. నా జీవితం బాగైంది ప్రభువా, నన్ను విందుశాలకు నడిపించి తీసుకెళ్ళావు ప్రభువా. నా జీవితంలో వెలుగును నింపావు ప్రభువా, సంతోషాన్ని నింపావు ప్రభువా. ఓపెన్ యువర్ హార్ట్. నీ మనస్సు, నీ హృదయం తెరువు ఆయన కోసం. నీ హృదయంలో 2 మాటలు పలుకు ప్రభువా. నా జీవితంలో నెమ్మది ఇచ్చినావు ప్రభువా, సంతోషాన్ని ఇచ్చినావు, రక్షణ ఇచ్చినావు ప్రభువా. ఆయనకు సంతోషం అవుతుంది. కాబట్టి ఆయన అనేక మందిని బాగు చేస్తూ వచ్చినాడు. ఎంతమంది జీవితాలు బాగుపడినాయంటే అంతమంది జీవితాలు బాగుపడతా వచ్చినాయి. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 8, 9 వచనాలు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 8, 9 వచనాలు. వారిని రప్పించి ఉన్నాను. గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారు ఇక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచు వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని. ఐఎమ్ యువర్ ఫాదర్. తండ్రి ఎట్లా చూసుకుంటాడండి? కొడుకులను, బిడ్డలను ఎట్లా చూసుకుంటాడండి? అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. వారు ఏడుస్తూ వచ్చినారు నా దగ్గరికి. వారు తొట్టిల్లకుండా నేను వారిని నడిపిస్తున్నా. వారి ప్రార్థన విన్నా, వారి హృదయంలో సంతోషాన్ని నింపాను నేను. హృదయంలో ఒకప్పుడు కలవరము, బాధ, శోధన, నెమ్మది లేదు, సమాధానం లేదు. యేసు ప్రభు అందరినీ రప్పించినాడు. అందరినీ ఒక కేక వేసి పిలిచినాడు. అందరినీ, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా, భూదిగంతము నివాసులారా, నా యుద్ధకు రండి, నేను నీకు విశ్రాంతిని ఇస్తా. కమ్ టు మీ. విశ్రాంతినిచ్చినాడు, నెమ్మదినిచ్చినాడు, సమాధానంనిచ్చినాడు. నీ జీవితం, నా జీవితం బాగు చేసినాడు. ఆయన నిన్ను నన్ను విందుశాలకు తీసుకొని పోయినాడు. మన జీవితం బాగుపడింది ఇప్పుడు. ఒకప్పుడు మన జీవితం ఎట్లా మెఫీబోషెతు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చచ్చిన కుక్క వంటి వాడిని, నా బతుకు ఎట్లాంటిది ప్రభువా, నా మీద నువ్వు ఉపకారం చూపడానికి నేను ఎంతటి వాడని అన్నాడు. గుర్తు చేసుకో, ఒకప్పుడు జీవితము, ఇప్పుడు జీవితం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. దయచేసి అందరము 2 నిమిషాలు, అది ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక పాట పాడిన తర్వాత మనము ఆరాధనలో ప్రవేశిస్తాం.